ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పినట్టు ఉత్కంఠ ఇంకా ఉంది, అక్కడ ఇంకా ఉత్కంఠ అయిపోలేదు. ఎందుకంటే చివరికి సీఎం ఎవరైతారనే వరకు అప్పటి వరకు ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే ఒకటి, పన్నీర్ సెల్వం దగ్గరికి అక్కడున్న క్యాంపులో ఉన్న వాళ్ళందరూ వస్తారా లేదా అనేది మాట్లాడడం. ఒకవేళ పన్నీర్ సెల్వం కంటే ఆమె ప్రతిపాదించిన వ్యక్తికి అంత బలం ఉండకపోవచ్చు, వాళ్ళకందరూ సపోర్ట్ చేయకపోవచ్చు అంటున్నారు. కానీ ఈ మధ్యలో డిఎంకే ఎంటర్ అయ్యే అవకాశం లేదా? వాళ్ళకి కావాల్సిన జస్ట్ 20 మందే కదా. ఖచ్చితంగా డిఎంకే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. బట్ ఇప్పుడు స్పీకర్ పాత్ర చాలా కీలకం. డిఎంకేకు 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. డిఎంకేలో ఎవరైనా అసంతృప్త ఎమ్మెల్యేలు 20 మంది ఉంటే 89 డిఎంకే, 9 కాంగ్రెస్, ఇంకో 20 మంది వస్తే 118 అయిపోయింది, మ్యాజిక్ ఫిగర్ అయిపోయింది. కానీ ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వస్తారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా సభలో సపోర్ట్ చేసిన వెంటనే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2/3 మెంబర్స్ కంటే తక్కువ ఫిరాయిస్తే వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు, మళ్ళీ అది కోర్టుల దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ అందుకనే నేను చెప్తున్నాను, ఒకవేళ డిఎంకే గనక స్పీకర్ను తన వైపు తిప్పుకుంటే, ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు స్పీకర్ల వ్యవస్థ కూడా రాజకీయాలకు ఏం అతీతంగా లేదు. ఎటువైపు ఉంటే అటువైపు నిర్ణయాలు కూడా వెలువరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ గొడవలో కూడా ఎవరో చేస్తున్నారు. ఒకటేమంటే మనం 10 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయానికి కొత్త ట్విస్ట్ చూస్తున్నాం. కొన్ని గంటల కిందట సుప్రీంకోర్టులో ఒకసారి తీర్పు రావడంతో తమిళనాడు రాజకీయాల స్వరూపమే మారిపోయింది. ఖచ్చితంగా నేను సీఎం అవడాన్ని ఎవరు ఆపలేరని చెప్పి నిన్నటిదాకా గర్జించినటువంటి సీనియర్ సింహం అని చెప్పినటువంటి శశికళ ఇంకొన్ని నిమిషాల్లో జైలుకు పోతున్నారు. దాంతో నేను సీఎం కావాలన్న కళ, నేను పర్మనెంట్గా సీఎంగా ఉండాలి అని అనుకున్నటువంటి కళ పన్నీర్ సెల్వంకి నెరవేరుతుందా లేదా శశికళ పెట్టినటువంటి వ్యక్తి సీఎం సీట్ మీద కూర్చుంటారా అనేది ఇప్పుడు అక్కడ ఉత్కంఠ మారింది. సో నిన్నటికి ఈ రోజుకి ఉత్కంఠ, అదే ఉత్కంఠ ఉన్నప్పటికీ ఉత్కంఠలో కొద్దిగా డిఫరెంట్ ఉత్కంఠ చూస్తున్నాము. యాదగిరి గారు మీరు చెప్పాలి, నిన్నటి వరకేమో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు అవుతారని. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు వస్తారా లేదా, ఆ ఎమ్మెల్యేలో కుంపటి పెట్టుకుని వాళ్ళే ఒకటి అవుతారా అన్నటువంటి ఒక చర్చ. ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? నిన్నటిదాకా ఆమె గంభీర ముద్ర వేసింది శశికళ. ఎందుకంటే ఎమ్మెల్యేలను తన వెనుకనే ఉంచుకోవాలంటే నేను పులిని సింహాన్ని చెప్పుకోవాలి. కానీ సింహం ఇప్పుడు గ్రామ సింహం అయింది. సింహము పులి పోయి పెంపుడు కుక్క అయిపోయింది. ఎవరింటి అయింది అనేది మనకు తెలిసింది. అసలు ఆమెకు తెలియదు పాపం. ఆమె ఒకటేమో గంభీరంగా ఉండడానికి కోసం ప్రగల్భాలు పలికిండొచ్చు, రెండవది కాకి పిల్లకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటారు. సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో ఆమెకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు పెద్ద చదువు లేదు, రాజకీయమైన అవగాహన కూడా లేదు. ఊరికే ఆ కొంగుచాటుగా ఆమె వెనక జయలలితకి ఉన్నది తప్ప ఆమె అవగాహన నుండి మాట్లాడిన మాటలు కాదు. అందువల్ల ఏమంటే ఈరోజు నిన్నటిదాకా బండి ఈరోజు ఓడైపోయింది. ఈరోజు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అయినప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యేలు ఎట్టిపోతారు అనేది మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు క్రమక్రమంగా అటు నుంచి వెళ్ళిపోతారు. ఇప్పటికే మెట్టుపాలెం నుంచి, మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి పన్నీర్ సెల్వం వరకు చెప్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు. ఇంకో 11 మంది వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కలిస్తే క్రమక్రమంగా 20-25 మంది అవుతారు. అయితే 20-25 మంది చేరితే అది నిజానికి అనర్హత వేటు పడకపోవచ్చు. ఇటు నుంచి అటు నుంచి ఇటు అని అనర్హత వేటు రాకపోవచ్చు. కానీ ఏది ఏమైనా సరే ఆ 20 మందికి కనుక మళ్ళీ డిఎంకే వాళ్ళు మద్దతు ఇస్తే గెలిచిపోవచ్చు, వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. సో డిఎంకేకి అయితే అనర్హత వేటు రాదు, మొత్తం పార్టీగా మద్దతు ఇస్తున్నామని చెప్తే. ఏమవుతుందనేది ఈరోజు ఒకసారి వారు అన్నట్టు ఏంటంటే అటార్నీ జనరల్ సంప్రదించాల్సి ఉంటుంది, గవర్నర్ సంప్రదించాల్సి ఉంటుంది. సంప్రదించి ఒక న్యాయం ప్రకారం అందరు ప్రపంచానికి చూపించాలి. న్యాయం జరిగితే సరిపోదు, న్యాయం జరుగుతున్నట్టు ప్రపంచానికి రుజువు కూడా చేయాలి. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ చేయాలి. ఫ్లోర్ టెస్ట్లో చేసేసరికి మొత్తం అందరూ మారిపోతారు. ఆమె అంటే ఎవరు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె 10 ఏళ్ళ దాకా ఆమెకు ఆమెతో పాటు మరో ఇద్దరికి 10 కోట్ల జుర్మానా పడ్డది. తలా 10 కోట్ల జుర్మానా, 10 ఏళ్ళ శిక్ష పడ్డది. 10 ఏళ్లలో రాముడు ఎవడో రాకాశ ఎవడో మళ్ళీ పొలిటికల్ జీవితం కూడా అయిపోతుంది. మనం 10 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయానికి కొత్త ట్విస్ట్ చూస్తున్నాం. కొన్ని గంటల కిందట సుప్రీంకోర్టులో ఒకసారి తీర్పు రావడంతో తమిళనాడు రాజకీయాల స్వరూపమే మారిపోయింది. ఖచ్చితంగా నేను సీఎం అవడాన్ని ఎవరు ఆపలేరని చెప్పి నిన్నటిదాకా గర్జించినటువంటి సీనియర్ సింహం అని చెప్పినటువంటి శశికళ ఇంకొన్ని నిమిషాల్లో జైలుకు పోతున్నారు. దాంతో నేను సీఎం కావాలన్న కళ, నేను పర్మనెంట్గా సీఎంగా ఉండాలి అని అనుకున్నటువంటి కళ పన్నీర్ సెల్వంకి నెరవేరుతుందా లేదా శశికళ పెట్టినటువంటి వ్యక్తి సీఎం సీట్ మీద కూర్చుంటారా అనేది ఇప్పుడు అక్కడ ఉత్కంఠ మారింది. సో నిన్నటికి ఈ రోజుకి ఉత్కంఠ, అదే ఉత్కంఠ ఉన్నప్పటికీ ఉత్కంఠలో కొద్దిగా డిఫరెంట్ ఉత్కంఠ చూస్తున్నాము. యాదగిరి గారు మీరు చెప్పాలి, నిన్నటి వరకేమో వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు అవుతారని. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు వస్తారా లేదా, ఆ ఎమ్మెల్యేలో కుంపటి పెట్టుకుని వాళ్ళే ఒకటి అవుతారా అన్నటువంటి ఒక చర్చ. ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? నిన్నటిదాకా ఆమె గంభీర ముద్ర వేసింది శశికళ. ఎందుకంటే ఎమ్మెల్యేలను తన వెనుకనే ఉంచుకోవాలంటే నేను పులిని సింహాన్ని చెప్పుకోవాలి. కానీ సింహం ఇప్పుడు గ్రామ సింహం అయింది. సింహము
పులి పోయి పెంపుడు కుక్క అయిపోయింది. ఎవరింటి అయింది అనేది మనకు తెలిసింది. అసలు ఆమెకు తెలియదు పాపం. ఆమె ఒకటేమో గంభీరంగా ఉండడానికి కోసం ప్రగల్భాలు పలికిండొచ్చు, రెండవది కాకి పిల్లకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటారు. సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో ఆమెకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె పెద్ద చదువు లేదు, రాజకీయమైన అవగాహన కూడా లేదు. ఊరికే ఆ కొంగుచాటుగా ఆమె వెనక జయలలితకి ఉన్నది తప్ప ఆమె అవగాహన నుండి మాట్లాడిన మాటలు కాదు. అందువల్ల ఏమంటే ఈరోజు నిన్నటిదాకా బండి ఈరోజు ఓడైపోయింది. ఈరోజు ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అయినప్పుడు ఏమవుతుంది, ఎమ్మెల్యేలు ఎట్టిపోతారు అనేది మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు క్రమక్రమంగా అటు నుంచి వెళ్ళిపోతారు. ఇప్పటికే మెట్టుపాలెం నుంచి మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి పన్నీర్సెల్వం వరకు చెప్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు. ఇంకో 11 మంది వచ్చే అవకాశం ఉన్నది. ఇదంతా కలిస్తే క్రమక్రమంగా 20-25 మంది అవుతారు. అయితే 20-25 మంది చేరితే అది నిజానికి అనర్హత వేటు పడకపోవచ్చు, ఇటు నుంచి అటు నుంచి ఇటు అని అనర్హత వేటు రాకపోవచ్చు. కానీ ఏది ఏమైనా సరే ఆ 20 మందికి కనుక మళ్ళీ డిఎంకే వాళ్ళు మద్దతు ఇస్తే గెలిచిపోవచ్చు, వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. సో డిఎంకేకి అయితే అనర్హత వేటు రాదు, మొత్తం పార్టీగా మద్దతు ఇస్తున్నామని చెప్తే. ఏమవుతుందనేది ఈరోజు ఒకసారి వారు అన్నట్టు ఏంటంటే అటార్నీ జనరల్ సంప్రదించాల్సి ఉంటుంది, గవర్నర్ సంప్రదించాల్సి ఉంటుంది. సంప్రదించి ఒక న్యాయం ప్రకారం అందరు ప్రపంచానికి చూపించాలి. న్యాయం జరిగితే సరిపోదు, న్యాయం జరుగుతున్నట్టు ప్రపంచానికి రుజువు కూడా చేయాలి. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ చేయాలి. ఫ్లోర్ టెస్ట్లో చేసేసరికి మొత్తం అందరూ మారిపోతారు. ఆమె అంటే ఎవరు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె 10 ఏళ్ళ దాకా ఆమెకు ఆమెతో పాటు మరో ఇద్దరికి 10 కోట్ల జుర్మానా పడ్డది, తలా 10 కోట్ల జుర్మానా, 10 ఏళ్ళ శిక్ష పడ్డది. 10 ఏళ్లలో రాముడు ఎవడో రాకాశ ఎవడో మళ్ళీ పొలిటికల్ అయిపోయింది, జీవితం కూడా అయిపోతుంది. అప్పటికే.